ప్రేక్షకులకు నమస్కారములండి. నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం. సో ఇక్కడ మనకు ఈ ఈ మధ్యకాలంలో ఈ యొక్క సీజన్లో చాలా కామన్గా ఉండే సమస్య కండరాలలో నొప్పి. కండరాలు బిగుసుకుపోయినట్టు ఉండటము, శరీరంలో ప్రతి చోట నొప్పి. ఏ నొప్పి అంటే అంటే మనం ఎన్నో రకాల బామ్స్ ఎక్స్టర్నల్ పైన నుండి రాయటము, తైలాలు పెట్టడము, ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేసినప్పటికీ శరీరానికి లోపల నుండి మన ఆహారం అంటే ఔషధము కడుపులో నుండి ఇచ్చే ఔషధానికి పైనుండి అప్లై చేసే ఆయిల్స్కి చాలా తేడా ఉంటుందన్నమాట. ఏదైతే కడుపులోకి తీసుకునే ఔషధం ఉన్నదో ఆ యొక్క ఔషధము ఈ యొక్క వాతాన్ని, ఈ నొప్పిని చాలా బాగా మెరుగ్గా నయం చేస్తుందన్నమాట. సో ఈ యొక్క కండరాల నొప్పి వల్ల ముఖ్యంగా ఆడవారు వారి యొక్క పని చేసుకోలేకపోవటము, పని చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడటము, ఆ నొప్పులు ఈ వాతావరణానికి ఎక్కువగా కావటము, సో దీనివల్ల నీరసంగా రోజంతా ఉండిపోవడము, ఈ యొక్క సమస్యలు అనేది ఒకదానికొకటి చేరుతూ ఎన్నో రకాల కొత్త సమస్యలు అనేది మన శరీరంలో ఉత్పత్తి చెందుతాయి అన్నమాట. సో ఈ యొక్క కొన్ని ఔషధాలు ఏ విధంగా ఉంటాయంటే శరీరానికి బలము ఇవ్వడంతో పాటు దాంతో పాటు శరీరంలో ఉన్న ఈ యొక్క పెయిన్స్, నొప్పులు అన్నీ కూడా పటాపంచలం అవుతాయన్నమాట. సో ఈ యొక్క ఔషధము ఈ నిర్మాణానికి చాలా కొన్ని తక్కువ మూలికలతో నేను ఒక ఔషధం అనేది నేను మీకు చెప్తాను. అది మీరు చేయండి. చేసేసి దాన్ని మీరు రెగ్యులర్గా వాడినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేది మీకు అందుతాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి పల్లేరు కాయలు మనకు సాధారణంగా మనకు పచారీ షాపులలో ఈ పల్లేరు కాయలు దొరుకుతూ ఉంటాయి. పల్లేరు కాయలు ఒక 30 గ్రాములు. శతావరి వచ్చేసేసి ఇది కూడా పచారీ షాపులలో దొరుకుతూ ఉంది. ఈ పచారీ కొట్లలో దొరికే శతావరి వచ్చేసేసి 30 గ్రాములు. అశ్వగంధ 50 గ్రాములు. దశమూలం అనేది అది ఒక చూర్ణం సపరేట్గా దొరుకుతుందండి. దశమూల చూర్ణము అది కూడా 50 గ్రాములు. పసుపు 10 గ్రాములు. శొంఠి 20 గ్రాములు. ఈ అన్ని వస్తువులు మనం తీసుకొచ్చి దీన్ని చక్కగా చూర్ణం చేసేసి డైలీ ఉదయము సాయంత్రము ఒక్క చెంచా కనుక నీళ్ళలో కానీ పాలలో కానీ కలిపేసి తాగటం వల్ల శరీరంలో ఉన్న సర్వ నొప్పులు చాలా చాలా అద్భుతంగా తగ్గుతాయి. దాంతోపాటు శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. ముఖ్యంగా ఆడవారిలో వచ్చే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో సో దానివల్ల వచ్చే మానసిక ఒత్తిళ్ళు కూడా చాలా అద్భుతంగా దీన్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. సో శరీరానికి మంచి శక్తి అందిస్తుంది. ఈ శక్తి అందిస్తూ ఉండటమే కాకుండా ప్రతి కండరాలలో ఎక్కడైతే నొప్పి ఉన్నదో ఆ నొప్పి కంప్లీట్గా తగ్గిపోయేసేసి ఎలాంటి పైన బామ్స్ కానీ నూనెలు కానీ ఎలాంటి అప్లై చేసే అవసరం రాకుండా చాలా చక్కగా తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ యొక్క ఔషధాన్ని మీరు తయారీ చేసి మీరు వాడండి, 10 మందికి చెప్పండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.